హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డిసెంబర్ నెలలో తులారాశి ఫలితం. ఈ మాసం అనుకూలించదు. చేపట్టిన వ్యవహారాల్లో కష్టాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ సమస్యలలో ఇరుక్కుంటారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవసరానికి కష్టం మీద న్యాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు జరుగుతాయి. మా ప్రాంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఆలోచనలలో ఆకస్మిక మార్పులు కలిగి వస్తాయి. సకాల సూచనలు, ధనలాభం సూచనలు ఉన్నవి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితములు పొందుతారు. డిసెంబరు నెలలో వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గందరగోళం కలుగుతుంది. మీ మాటకు నీకే కలిసి రాదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అవరోధాలు తొలగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. పనులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. సోదరులతో సైక్యత లోపిస్తుంది. వాహన మరమ్మతులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు. డిసెంబర్ నెలలో ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు పొందుతారు. చేయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు వస్తాయి. రాజకీయ సంబంధిత పదవులను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అన్ని అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. ధనదాయం బాగుంటుంది. కాలభైరవ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.